So, this is the summary of the awakening of a woman. K.M. Panikkar, writer, Bahumukha Pragnashali. First, I read in summary in Telugu. After we get into the questions. K.M. Panikkar, the video is stuck again. K.M. Panikkar, బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయ నాయకునిగా, ఐ థింక్ రాయబారిగా, పత్రికా రచయితగా, చరిత్రకారునిగా, రచయితగా అసమాన ప్రతిభ ప్రదర్శించారు. మహిళా జాతి మేలుకొలుపు అనే ప్రస్తుత వ్యాసం భారతదేశంలో వనితా లోకపు స్థితిగతులను వివరిస్తుంది. ప్రాచీన భారతంలో నారీ లోకంపుగా వెలుగు వెలిగింది. కానీ 18-19 శతాబ్దాలలో అతివ పరిస్థితి అతిగా దిగజారిపోయింది. గాంధీ నాయకత్వంలోని జాతీయోద్యమం స్త్రీ జాతి సముద్రానికి బాగా దోహదపడింది. ఒకప్పుడు భారతీయ మహిళ ప్రపంచంలోకెల్లా గౌరవించబడే స్థానంలో ఉండేది. 18-19 శతాబ్దాలలో వారిని చదువుకు దూరం చేసి, సమాజంలో ఒంటరిని చేసి, బాల్య వివాహాలకు ఒత్తిడి చేసి, వైధవ్యపు బాధలకు గురి చేసి, అధోగతి పాలు చేశారు. బ్రహ్మ సమాజం లాంటి వారు స్త్రీజాతి అభ్యున్నతికి ప్రయత్నం చేశారు, కానీ అంతగా సఫలీకృతం కాలేదు. స్త్రీజాతి శక్తి అమోఘమని, అది అసలు వినియోగించుకోబడలేదని, గ్రామీణ భారత అభివృద్ధికి వారి శక్తి వినియోగించుకోవచ్చని గాంధీ గుర్తించారు, పిలుపునిచ్చారు. స్పందన అమోఘం. అన్ని రకాల ఉద్యమాలలో విదేశీ వస్తు బహిష్కరణ, సారా వ్యతిరేక ఉద్యమం, సహాయ నిరాకరణ, ఇందుగలరందు లేరని సందేహం లేకుండా ఎందెందు వెదికినా ముందున్నది మహిళలే. సుదీర్ఘ జాతీయోద్యమ ఫలితంగా అతివలు అన్ని రంగాలలో వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అతివలు? అన్ని రంగాలలో అగ్రస్థానం సంపాదించుకున్నారు. స్వాతంత్ర్యం రాకముందే కొన్ని చట్టాలు వారి ఆస్తి హక్కు, చదువు హక్కు, వివాహ కనీస వయసు లాంటివి అమల్లోకి వచ్చాయి. స్వాతంత్ర్యానంతరం అత్యున్నత పదవులు అలంకరించి ప్రపంచాన్ని అబ్బురపరిచారు. అలా గాంధేయ ఉద్యమంతో ప్రారంభమైన మహిళాభ్యుదయం అన్ని రంగాలకు విస్తరిస్తూ వేగంగా ముందుకు సాగుతూనే ఉంది. కొనసాగింపు సామాజిక ప్రయోజనకారి. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్.